హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి సతీష్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఉప్పు నీళ్ళు సాంబార్ అయితే ఎలా చేసుకోవాలనేది సింపుల్గా అయితే చూపిస్తానండి. ముద్దలోకి రైస్లోకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. నేను చేసే విధానం ఎలా చేస్తానో మీకు చూపిస్తాను, చూసేయండి. ఉప్పు నీళ్ళు సాంబార్కి ఎన్నో పేర్లు అయితే ఉన్నాయండి. కొందరైతే ఉప్పు నీళ్ళు సాంబార్ అంటారు, కొందరు వంచిన చారు అంటారు. చాలా రకాలైతే ఉన్నాయండి. ఇప్పుడైతే బీరకాయలు కట్ చేసి వాష్ చేసేసి కుక్కర్లోకి అయితే వేసుకుందామండి. అందులోకి తగినంత కందిపప్పు, ఉప్పు వేసి మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత అయితే వేసి మూత పెట్టేసి 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. అందుకోసం చింతపండు అయితే ముందుగా నానబెట్టాలండి. ఇదైతే పల్లీలు పొడి చేసుకోవడానికండి. పల్లీలు ముందుగా వేయించి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మిక్సీ చేసుకోవాలండి. మరి మిక్సీ చేసేటప్పుడు మరీ నున్నగా చేసుకోకూడదండి. కొంచెం బరకగా చేసుకుంటే మనము తాలింపులోకి వేసుకున్నప్పుడు చాలా తింటుండప్పుడు మధ్యలో టేస్ట్ బాగుంటుందండి. ఇదైతే ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి వంచేసానండి. ఇప్పుడు మసాలా కోసం నేను ముందే జీలకర్ర మిరియాలను అయితే వేయించుకుంటానండి. కొందరు అలాగే వేసుకుంటారు. వేయించి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను వేయించే చేసుకుంటానండి. వేయించిన దాన్ని మిక్సీలోకి అయితే తీసుకొని ఇప్పుడు అందులోకి తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, టమోటా, కొత్తిమీర కొంచెం చాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మళ్ళీ తరువాత అందులోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని మన కారానికి తగినంత మిరప్పొడి, అలాగే ధనియాల పొడి, అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి బీరకాయ, దాన్ని కూడా కొంచెం వేసుకొని నున్నగా అయితే మిక్సీ చేసుకోవాలి. మనం ఇప్పుడైతే దీన్ని ముందుగా వంచి పెట్టింటాం కదండి నీళ్ళు, దానిలోకి అయితే ఈ మసాలాని మిక్స్ చేసి అయితే పెట్టుకోవాలి. కొందరైతే నీళ్ళుగానే చేస్తారండి. నేనైతే కొంచెం గట్టిగానే చేసుకున్నాను. మరి నీరుగా ఉంటే ముద్దకు అద్దుకొని తినడానికి అవ్వదు కదండి. ఇప్పుడు సాంబార్కి అయితే తిరుగుబాత అయితే పెట్టుకుందామండి. ముందుగా పాత్రలోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసువులు, కరివేపాకు, ఆనియన్ కూడా వేసి ఆనియన్ దోరగా వేగిన తర్వాత అయితే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి మసాలా వేసి సాంబారు, ఆ వాటర్ని ఎత్తి దీంట్లోకి అయితే వేసుకొని ఉడకనియాలండి. మరి సాంబార్ ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదండి. పైన బుడగలు వచ్చేలాగా ఉంటే చాలండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. అంతేనండి, సాంబార్ అయిపోయింది. ఇప్పుడు తాలింపు అయితే చేసుకుందాం. తాలింపు కోసం నేను ముందుగా వంచి పెట్టాను కదండి, దాన్ని అయితే ఇలాంటి ఒక క్లాత్ అయితే తీసుకొని ఆ క్లాత్లోకి అయితే వేసుకొని దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేస్తానండి. ఎక్కువ నీళ్ళు అయితే ఉంటుందండి, మనము ఫ్రై చేసినప్పుడు వాటర్ లాగా ఉంటుంది, తినడానికి అంత బాగా అనిపించదు. కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఇలా నీరు సపరేట్ చేసేసి చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఎక్స్ట్రా వాటర్ని అయితే పిండేస్తానండి బట్టలో వేసి. ఇది చూడండి ఎంత ఎక్స్ట్రా వాటర్ అయితే వచ్చింది. వాటర్ని అంతా తీసేసిన తర్వాత అయితే ఎలా ఉందని చూపిస్తాను. వాటర్ అంతా తీసేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి ముద్దలాగా ఎంత బాగా పొడిలాగా వస్తుందండి. ఎంత బాగా పొడిగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నా కూడా పొడిగా బాగుంటుందండి. ముద్దగా ఉంటే తినడానికి అంత బాగా అనిపించదు. నేను కూరకి ఏమైనా చేసినప్పుడు కూరకు కూడా ఇలాగే పిండేస్తానండి నీళ్ళు. ఇందులోకి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం. కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సాసువులు, కరివేపాకు, తెల్లగడ్డలు వేసుకోవాలండి. అవన్నీ వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని దూరగా వేయించిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పళ్ళెం, ఆ పళ్ళాన్ని కూడా వేసుకొని వేయించేసి ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల పొడి కొంచెం ఎక్కువే వేసుకుంటే పళ్ళానికి టేస్ట్ బాగుంటుందండి. పల్లీల పొడి ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.